మిత్రులారా, ఈ రోజు కొత్త ఆరంభం. నిన్నటి గురించి ఆలోచించకండి, రేపటి గురించి భయపడకండి. ఈ క్షణంలో జీవించండి, ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలరు. మనందరిలో ఒక చిన్న సందేహపు స్వరం ఉంటుంది. కాని ఆ స్వరానికి మీ సామర్థ్యం తెలియదు. మీరు అధిగమించిన సవాళ్లను, మీరు నేర్చుకున్న నైపుణ్యాలను గుర్తుచేసుకోండి. మీలో ఇంకా వెలికితీయని శక్తి ఉంది. పరిపూర్ణత కాదు, పురోగతి ముఖ్యం. పరిపూర్ణమైన సమయం కోసం, పరిపూర్ణమైన ప్రణాళిక కోసం, పరిపూర్ణమైన మీకోసం వేచి ఉండకండి. మీ దగ్గర ఉన్న దానితో, ఉన్న చోటనుంచే ప్రారంభించండి. ప్రతి చిన్న అడుగు విజయం. తప్పులకు భయపడవద్దు, అవి నేర్చుకునే అవకాశాలు. మీ నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టండి. ప్రపంచం సవాళ్లను విసురుతుంది. విషయాలు ఎల్లప్పుడూ ప్రణాళిక ప్రకారం జరగవు. కానీ మీరు మీ వైఖరిని, మీ ప్రయత్నాన్ని, మీ ప్రతిస్పందనను నియంత్రించవచ్చు. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడానికి ఎంచుకోండి. మీ ఎందుకు కనుగొనండి. మిమ్మల్ని నడిపించేది ఏమిటి? మిమ్మల్ని ఉత్సాహపరిచేది ఏమిటి? ఆ లక్ష్యంతో కనెక్ట్ అవ్వండి. కష్టాలు వచ్చినప్పుడు అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఎందుకు తెలిసినప్పుడు ఎలా సులభం అవుతుంది. ప్రస్తుత క్షణంలో జీవించండి. పరధ్యానాలను పక్కన పెట్టండి, శ్వాస తీసుకోండి మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మంచి విషయాలను, చిన్న విజయాలను, మీ చుట్టూ ఉన్న అందాన్ని గమనించండి. కృతజ్ఞత మీ దృక్పథాన్ని మారుస్తుంది మరియు అవకాశాలకు మిమ్మల్ని తెరుస్తుంది. మీ శక్తి అంటుకుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో సానుకూలత మరియు ఉత్సాహాన్ని తీసుకురండి. ఒక చిరునవ్వు, దయగల మాట, సహాయం చేసే చేయి, ఈ విషయాలు తేడాను కలిగిస్తాయి. ఈ రోజు ఒక కొత్త ప్రారంభం. ఒక ఖాళీ పేజీ. మీ కథను వ్రాసే శక్తి మీకు ఉంది. కాబట్టి ముందుకు సాగండి, ఈ రోజును స్వీకరించండి మరియు దానిని సద్వినియోగం చేసుకోండి. మీరు చేయగలరు. ధన్యవాదాలు. మిత్రులారా, ఈ రోజు కొత్త ఆరంభం. నిన్నటి గురించి ఆలోచించకండి, రేపటి గురించి భయపడకండి. ఈ క్షణంలో జీవించండి, ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలరు. మనందరిలో ఒక చిన్న సందేహపు స్వరం ఉంటుంది. కాని ఆ స్వరానికి మీ సామర్థ్యం తెలియదు. మీరు అధిగమించిన సవాళ్లను, మీరు నేర్చుకున్న నైపుణ్యాలను గుర్తుచేసుకోండి.